నమస్కారం అండి. ఈరోజు మనం సింహ లగ్నం ఆధిపత్యాల గురించి మరియు ఈ సింహ లగ్నానికి గల శుభ అశుభ గ్రహాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆధిపత్యం చూస్తే సింహ లగ్నానికి అధిపతి రవి, ద్వితీయ లాభాధిపతి బుధుడు, తృతీయ దశమాధిపతి శుక్రుడు, నవమాధిపతి కుజుడు, పంచమ అష్టమాధిపతి గురుడు, సప్తమ షష్టాధిపతి శని, వ్యయాధిపతి చంద్రుడు. సో ఇవండి ఆధిపత్యాలు. మరియు ఈ లగ్నానికి గల శుభ అశుభ గ్రహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లగ్నానికి చతుర్థ నవమాధిపతి అయిన కుజుడు శుభుడయ్యాడు. అలాగే ద్వితీయ లాభాధిపత్యంచే బుధుడు పాపి అయ్యాడు. అలాగే తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు పాపి అయ్యాడు. అలాగే గురువు శుక్ర సంబంధం యోగకారకం కాదు. గురువు శుక్ర సంబంధం రెండు సంబంధాలు. ఎందుకంటే గురువు ఇక్కడ నుండి 1, 2, 3, 4, 5 పంచమ అష్టమాధిపత్యంచే గురుడు పాపి అయ్యాడు. అలాగే శుక్రుడు తృతీయ దశమాధిపత్యంచే ఇతను కూడా పాపి అయ్యాడు. కాబట్టి రెండు గ్రహాల సంబంధం అంత ఈ లగ్నం వారికి అంత యోగదాయకం కాదు. ఈ లగ్నానికి పూర్ణచంద్రుడు, బుధుడు, గురుడు కేంద్ర కోణ స్థానాల్లో బాగా రాజయోగాన్ని ఇస్తారు. మిగతా ప్లేస్లో అంటే మిగతా స్థానాల్లో రాజయోగాన్ని ఇవ్వరు. ఓన్లీ కేంద్ర కోణాల్లో, కేంద్రం అంటే 1, 4, 7, 10 కోణాలు 1, 5, 9 ఈ కోణాల్లో రాజయోగాన్ని ఇస్తారు. ఎవరు? బుధుడు, గురుడు, పూర్ణచంద్రుడు 3 గ్రహాలు. గురుడు 8, 12 స్థానాల్లో ఉన్న శుభాలను ఇస్తాడు. కానీ ఆరోగ్యం బాగుండదు. ఆరోగ్యము, మానసికము, ఇంకా ఏమన్నా పితృవియోగం లాంటివి ఉంటాయన్నమాట. మిగతా విషయాల్లో బాగానే రాజయోగాన్ని ఇస్తాడు. కానీ 2-3 విషయాల్లో హానికరంగా ఉంటుంది. భావ సంబంధమైన బాధలని కలిగిస్తాడు. ఒకవేళ గురుడు 8, 12 స్థానాల్లో ఉంటే రాజయోగాన్ని ఇస్తాడు, కానీ భావ సంబంధమైన బాధలను కలిగిస్తాడు. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు పాప స్థానాల్లో ఉన్నా కూడా బాగా యోగాన్ని ఇస్తాడు. ఒకవేళ శుక్రుడు 12వ స్థానం అంటే ఇక్కడ అన్నమాట, 12వ స్థానాల్లో కానీ లేదా 8వ స్థానంలో ఉన్నా కూడా శుక్రుడు 8వ స్థానం లేదా 12వ స్థానంలో ఉంటే భార్యకి హాని కలిగిస్తాడు. ఇతడు కేంద్ర కోణాల్లో ఉంటే బాగా యోగాన్ని ఇవ్వగలడు. శుక్రుడు తృతీయంలో ఉండడం, తన స్వక్షేత్రంలో ఉన్నా కూడా యోగాన్ని ఇవ్వడు. ఎందుకంటే తృతీయ స్థానం కాబట్టి. ఈ శుక్ర గ్రహానికి 6, 8, 12 స్థానాధిపతులతో కలిసి ఉండడం శుభకరం. అంటే శని, గురువు ఇంకా చంద్రుడు ఈ గ్రహాలతో కలిసి ఉంటే ఈ లగ్నం వారికి శుభకరంగా ఉంటుంది. ఏ స్థానంలో అయినా సరే కేంద్ర కోణాల్లో ఉంటే అది కూడా ఈ 6, 8, 12 అంటే షష్టాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి ఈ 3 స్థానాధిపతులతో శుక్రుడు కలిసి ఉంటే యోగదాయకంగా ఉంటుంది ఈ లగ్నం వారికి. పంచమ అష్టమాధిపతి అయిన గురువు కేంద్ర కోణాల్లో అంటే 1, 4, 7, 10 కేంద్రం, కోణం 1, 5, 9 ఈ కేంద్ర స్థానాల్లో ఉంటే బాగా యోగాన్ని ఇస్తాడు. ఒకవేళ ఈ గురుడు కుజునితో కలిసి అంటే కుజుడు ఈ లగ్నానికి యోగకారకుడు కాబట్టి ఈ కుజునితో కలిసి కేంద్ర కోణాల్లో ఉంటే మరింతగా యోగప్రదుడు అవుతాడు. ఈ అష్టమాధిపతి అయిన
గురుడితో సంబంధం కలిసి ఉంటే ఈ కుజుడికి కోణాధిపత్య దోషం కూడా పోయి కేంద్ర కోణ స్థానాల్లో ఈ లగ్నానికి శుభుడవుతాడు. శని షష్ఠ సప్తమాధిపతి అయిన శని కేంద్రాల్లో ఉంటే రాజయోగాన్ని ఇస్తాడు. కోణ స్థానాల కన్నా కేంద్ర స్థానంలోనే బాగా యోగిస్తాడు. అదే ద్వితీయ ఇంకా లాభస్థానంలో శని ఉంటే తక్కువగా యోగిస్తాడు, సామాన్య యోగం ఇస్తాడు. ఈ విధంగా ఈ సింహ లగ్నానికి కుజుడు శుభాన్ని ఇస్తాడు. అలాగే గురుడు అష్టమంలో వ్యయంలో అలాగే కేంద్ర కోణాలలో ఉంటే యోగాన్ని ఇస్తాడు. ఇదండి ఈరోజు సింహ లగ్నం వారి శుభ అశుభ గ్రహాలు, వాటి స్థానాలు, ఏ స్థానంలో ఉంటే యోగాన్ని ఇస్తాయి, ఏ స్థానంలో ఉంటే యోగాన్ని ఇవ్వవో ఈ వీడియోలో చెప్పబడింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కన్యా లగ్నానికి అధిపతి బుధుడు, ద్వితీయ నవమాధిపతి శుక్రుడు, తృతీయ అష్టమాధిపతి కుజుడు, చతుర్థ సప్తమాధిపతి గురుడు, పంచమ షష్టాధిపతి శని, అలాగే బుధుడు లగ్న దశమాధిపతి బుధుడు, వ్యయాధిపతి రవి, లాభాధిపతి చంద్రుడు, ధనాధిపతి శుక్రుడు, ధన భాగ్యాధిపతి శుక్రుడు. ఇదండి ఈ కన్యా లగ్నం వారి ఆధిపత్యాలు. ఈ కన్యా లగ్నం వాళ్ళకి ద్వితీయ భాగ్యాధిపత్యంచే శుక్రుడు శుభుడయ్యాడు. అలాగే తృతీయ అష్టమాధిపత్యంచే కుజుడు, ఉభయ కేంద్రాధిపత్యం అంటే 4, 7 కేంద్రాధిపత్యంచే గురుడు, ఏకాదశాధిపత్యంచే చంద్రుడు ఈ లగ్నం వాళ్ళకి పాపులయ్యారు. సో ఫస్ట్ మనం శుభులు రాసుకుందాం. శుభుడు వచ్చేసి శుక్రుడు, ఎందుకంటే ద్వితీయ నవమాధిపత్యం చే శుక్రుడు. అలాగే పాపస్థానాలు కుజుడు వచ్చేసి 3, 8 ఈయన పాపస్థానాలు అయ్యండి. అలాగే ఉభయ కేంద్రాధిపత్యం చే గురుడు పాపి అయ్యాడు. అలాగే ఏకాదశాధిపత్యం చే చంద్రుడు పాపి అయ్యాడు. చంద్రుడు ఏకాదశాధిపత్యం చే పాపులయ్యాడు. సో ఈ లగ్నానికి శుక్రుడు శుభుడయ్యాడు. అలాగే బుధ శుక్రులు యోగాన్ని ఇస్తారు. ఎందుకంటే లగ్న దశమాధిపతి బుధుడు శుక్రుడు ఇద్దరు యోగాన్ని ఇస్తారు ఈ కన్యా లగ్నం వారికి. అలాగే శుక్రునికి ద్వితీయాధిపత్యం ఉన్నా కూడా ఈయన సొంతంగా మారకుడు కాడు అని మీరు తెలుసుకోవాలి. కన్యా లగ్నం వారికి శుక్రునితో లగ్న దశమాధిపతి అయిన బుధుడు కలిస్తే అప్పుడు ఈ లగ్నం వారికి రాజయోగం కలుగుతుంది. పంచమ షష్టాధిపతి అయిన శని ఈ కన్యా లగ్నం వారికి స్వల్పంగా యోగాన్ని ఇస్తాడు. ఒకవేళ చంద్రుడు కేతుతో కలిసి లగ్నంలో ఉంటే, అంటే ఈ లగ్నంలో ఒకవేళ చంద్రుడు కేతుతో కలిసి ఉంటే అప్పుడు అధిక శుభం కలిగిస్తాడు. అయితే ఈ కన్యా లగ్నం వారికి బుధుడు ఉభయ కేంద్రాధిపత్యమైన బుధ గురులు అంటే 1, 10, 4, 7 ఉభయ కేంద్రాధిపత్యంచే ఈ 2 గ్రహాలు పాపులు కనుక ఈ 2 గ్రహాలు పాపస్థానాల్లో ఉంటే తప్ప యోగాన్ని ఇవ్వవు, యోగించవు. సో ఆ పాపస్థానాలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. సో ముందుగా బుధుడు 6, 12 స్థానాల్లో ఉంటే 6, 12 స్థానాల్లో ఉంటే బాగా యోగిస్తాడు. ఇక్కడ యోగం ఇవి అవయోగం. ఇది యోగమే, ఇది మంచి స్థానాలు, ఇవి పాపస్థానాలు. అయితే ఇప్పుడు వచ్చేసి బుధుడు 6, 12 స్థానాల్లో ఉంటే బాగా యోగిస్తాడు. కానీ ఇతనికి రవి
వ్యయాధిపతి అయిన రవి సంబంధం ఉండకూడదు, అప్పుడే యోగిస్తాడు అనమాట. అంటే ఒంటరిగా ఉండాలి, ఈయన దృష్టి కూడా పడకూడదు, ఈయన నక్షత్రంలో ఉండకూడదు, అప్పుడే యోగిస్తాడు బుధుడు. అలాగే 4, 7 ఉభయ కేంద్రాధిపత్యంచే పాపి అయిన ఈ కన్య లగ్నానికి పాపి అయిన గురుడు ఇతర పాపస్థానాల్లో ఉంటే, అంటే 3 తప్ప ఇతర పాపస్థానాల్లో ఉంటే బాగా యోగిస్తాడనమాట. ఇతర పాపస్థానాలు అంటే 6, 8, 12, 11 ఈ విధంగా ఈ స్థానాల్లో ఉంటే యోగాన్ని ఇస్తాడు. అయితే ఈ లగ్నానికి ద్వితీయ నవమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో అంటే సింహరాశిలో ఉంటే బాగా యోగిస్తారు. శుక్రుడు లేదా రాహు ఈ ఇద్దరు 2 గ్రహాలు విడివిడిగా ఒక్కొక్క ఈ రవి సింహ లగ్నంలో ఉంటే అంటే 12వ స్థానంలో ఉంటే యోగిస్తాడు. అలాగే చంద్రుడు కేంద్రాల్లో ఉంటే బాగా యోగిస్తారు. అంటే 1, 4, 7, 10 ఈ కేంద్ర స్థానాల్లో చంద్రుడు ఈ లగ్నం వారికి ఉంటే బాగా యోగాన్ని ఇస్తాడు. అలాగే రవి కానీ బుధుడు కానీ ఒంటరిగా అంటే రవి బుధుడు ఒంటరిగా కేంద్ర కోణ స్థానాల్లో అంటే 1, 4, 7, 10, 1, 5, 9 ఈ కేంద్ర కోణ స్థానాల్లో ఒంటరిగా బుధ గురువులు ఉంటే బాగా యోగిస్తారు. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే వ్యయాధిపతి అయిన రవి అలాగే తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు కేంద్ర కోణ స్థానాల్లో ఉంటే కొంత సామాన్య యోగాన్ని కలిగిస్తారు. కేంద్ర కోణాల్లో స్థానాల్లో తప్ప పాప స్థానాలైన 6, 8, 12 ఈ స్థానాల్లో ఒకవేళ రవి బుధులు కలిసి ఉన్నా లేదా విడివిడిగా ఉంటే అవయోగాన్ని ఇస్తారు. అలాగే ద్వితీయ నవమాధిపతి అయిన శుక్రుడు కేంద్ర కోణ స్థానాల్లో ఉంటే బాగా యోగిస్తాడు. ఒకవేళ 6, 8, 12, 11 ఈ స్థానాల్లో ఉంటే యోగించడు. అలాగే రవి సంబంధం ఉంటే యోగాన్ని ఇవ్వడు. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు పాప స్థానాల్లో అంటే 6, 8, 12, 11 ఇంకా 3 ఈ స్థానాల్లో ఉంటే యోగించడు. వ్యయంలో ఉంటే బాగా యోగిస్తాడు. ఎందుకంటే అష్టమ స్థానంలో ఇతనికి 1, 2, 3, 4, 5 5వ స్థానం కనుక కుజుడికి 7, 8, 9, 10 ఈ విధంగా అంటే కుజుడి ఇల్లు నుండి గృహం నుండి ఇక్కడ నుండి చూస్తే దశమం, ఇక్కడ నుండి చూస్తే కేంద్ర కోణ స్థానం కాబట్టి సింహం ఇల్లు ఈ కుజుడికి బాగా యోగిస్తుంది. అలాగే ఈ లగ్నం వాళ్ళకి రవి కుజుల పరివర్తనం అంటే రవి కుజుని స్థానంలో లేదా కుజుడు రవి స్థానంలో ఉంటే బాగా యోగదాయకం అన్నమాట. అంటే ఇక్కడ కూడా వీళ్ళు ఈ విధంగా పరివర్తనం చెందితే బాగా యోగిస్తారు. అలాగే పంచమ షష్టాధిపతి అయిన శని పాపస్థానాల్లో ఉంటే యోగించడు. అంటే 6, 8, 12, 11 3 స్థానాల్లో ఉంటే యోగించడు. కేంద్ర స్థానాల్లో ఉంటే కొంత యోగిస్తాడు. కేంద్ర స్థానాలు అంటే 1, 4, 7, 10 పంచమ షష్టాధిపతి అయిన శని 1, 4, 7, 10 ఈ స్థానాల్లో ఉంటే బాగా యోగిస్తాడనమాట. అలాగే రాహుకేతువులు 3, 6 స్థానాల్లో ఉండడం అంటే పాపస్థానాలు అన్నమాట. 3, 6 స్థానాల్లో రాహుకేతువులు 3, 6 అంటే కుజుడిల్లు శని ఇల్లు ఈ ప్లేస్లో రాహుకేతులు ఉండడం ఈ కన్యా లగ్నం వారికి మంచిది. ఇదండి ఈరోజుది కన్యా లగ్నం వారి ఆధిపత్యాలు మరియు శుభ అశుభ గ్రహాలు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సింహ లగ్నం మరియు కన్యా లగ్నం వారి శుభ అశుభ గ్రహాలు మరియు వాటి స్థానాలు.
ధన్యవాదాలు.